ప్రధాని నరేంద్ర మోదీ 75 పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ నిబంధన మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీలో అనాధికారికంగా అమలవుతున్న 75 ఏళ్లకు రిటైర్మెంట్ నిబంధన ఫాలో అవుతారా? దీని గురించి ఆయన ప్రశ్నించేవారు ఎవరు? అంత ధైర్యం ఎవరికి ఉంది? ఇదే అంశం తెరపై రచ్చ చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దేశ విదేశాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. ఆ వేడుకలన్నీ పూర్తయ్యాయి. బయట వ్యక్తులకు సంబంధం లేకపోయినా బీజేపీలోని పెద్దలకు మాత్రం బర్త్డే శుభాకాంక్షలతో పాటు హ్యాపీ రిటైర్మెంట్ డే అని కూడా చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేకపోయారు. ఇక ముందు కూడా అలా అడిగే ధైర్యం ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అని రీతిలో ఆయన బలపడ్డారు. మరి బీజేపీ ప్రధాని మోదీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత అమిత్ షాతో కలిసి బీజేపీని సంస్కరించారు. సీనియర్లు పార్టీ ఎదుగుదలకు భారంగా ఉన్నారని వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని బయటకు పంపించేందుకు 75 ఏళ్ల నిబంధన తీసుకువచ్చారు. ఆ రోజు పెట్టి అద్వానీ దగ్గర నుంచి వెంకయ్య నాయుడు వరకు అందరికీ గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చారు. నిజానికి వాళ్ళు చాలా మంది యాక్టివ్ గా ఉన్నప్పుడే రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరిలోనూ మరి నరేంద్ర మోదీకి రిటైర్మెంట్ ఉండదా అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. కానీ బయటకు చెప్పలేరు, బయట పడలేరు. కొద్ది రోజుల కిందట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లు వచ్చాయని ఎవరైనా సన్మానం చేశారంటే ఇక విశ్రాంతి తీసుకోమని అర్థమని వ్యాఖ్యానించారు. అది ఆయన మోదీని ఉద్దేశించే చేశారంటూ గగ్గోలు రేగింది. ఆ సమయంలోనే మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఒక్కరు కూడా మోదీ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించలేదు. నిషికాంత్ డూబే లాంటి వాళ్ళు కూడా మోదీ లేకపోతే బీజేపీకి 100 సీట్లు కూడా రావని నేరుగానే చెప్తున్నారు. అది కాస్త నిజమే అనుకోవచ్చు. అందుకే మోదీ రిటైర్ కావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది, వద్దని బీజేపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ మోదీకి 75 నిండాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆయనకు 78 వస్తాయి. అప్పుడు కూడా బీజేపీలో ఆయనకు ప్రత్యామ్నాయం ఉండదు. తాను మాత్రమే వైదొలిగి వేరే వారికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అమిత్ షా, ఆదిత్యనాథ్ వంటి వాళ్ళు తెరపైకి వస్తారు. మోదీనే కొనసాగాలనుకుంటే ఆయన ప్రధానిగా ఉంటారు. బీజేపీలో అలాంటి పరిస్థితిని మోదీ సృష్టించారు. కనీసం మోదీ రిటైర్మెంట్ గురించి చర్చించే సాహసం కూడా బీజేపీ నేతలు చేయలేరు, చెయ్యరు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.